ఇప్పుడు మరి ఆయన 65 years వచ్చిన తర్వాత దేవుడు అతని గురించి రాయబరుస్తుందంటే అంతకుముందు దేవుని రక్షణ కలిగి ఉంటాడు, తెలుసుకొని ఉంటాడు. కానీ అంత టైం పట్టిందేమో ఆయనకి అని నేను అనుకుంటున్నా, అంటే నా జ్ఞానం బట్టి. అంటే అంతవరకు ఆయన దేవుని గురించి తెలుసుకోవడానికి, ఆయనతో నడవడానికి, ఆయనతో వెళ్ళడానికి అంత సమయం పట్టిందేమో కదా. ఎందుకంటే అక్కడ అంటున్నా హానోకు హ్యాడ్ ఏమంటున్నాడు ఇక్కడ, when Hanok had lived 65 years ఫాదర్స్ మెతుషులా అంటే అతను 65 years అని కూడా మెన్షన్ చేస్తున్నాడు దేవుడు. అంటే కొంతమంది దేవుడు ఒక్కొక్కసారి మరి అంతకు ముందు నుంచి కూడా ఆయన దేవుని తెలుసుకొని ఉంటాడు, కానీ దేవునికి మాట చొప్పున నడిచిండకపోయిచుండొచ్చు. అంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కొన్నిసార్లు కదా. ఇట్లా ప్రభు గురించి ఆయన కంప్లీట్ గా తెలుసుకోవడానికి, ఆయన వెంబడించడానికి, ఆయనతో నడవడానికి, ఆయనకి ఇష్టంగా ఉండడానికి అఫ్ కోర్స్ 65 years పట్టిండొచ్చు కదా అనుకుంటున్నా నేనైతే, నా జ్ఞానం బట్టి. కరెక్ట్ అంటావు కదా. చూడండి ఎందుకు అలా మెన్షన్ చేశాడంటే, అందుకే వీళ్ళు హానోక్ హ్యాడ్ లీవ్డ్ 65 years ఫాదర్స్ మెదర్సులా అంటే ఇక్కడ ఏమంటున్నాడు, హానోక్ 65 ఏళ్ళు బ్రతికి మెదర్సులను కనెను. ఎంత మంచిగా ఉంటుంది ఈ మాట. తర్వాత ఏంటంటే హానోకు మెదర్సులను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుతూ కుమారులను కుమార్తెలను కనెను. హానోక్ వాక్డ్ విత్ గాడ్ ఆఫ్టర్ హీ ఏమంటున్నాడు ఫాదర్స్ మెతుషులా 300 years ఏమంటున్నాడు అండ్ హ్యాడ్ సన్ అండ్ డాటర్స్. 300 సంవత్సరాలు కుమారుని కుమార్తెని కంటూడుగా ఆయన దేవునితో నడిచినాడు. అంటే దేవునికి వాక్యానుసారంగా, దేవుని మాట చొప్పున, దేవునికి ఇష్టంగా అన్ని విషయాల్లోనూ, ఆలోచనలో కావచ్చు, మాటలో కావచ్చు, తలంపులో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు ఆయన నిజాయితీ పరుడుగా, దేవుడు నీతి పరుడు కాబట్టి ఆయన నేను ఎలా అందుకే యెహోవా దృష్టి కన్నులు నీతి మంతుల మీదనే ఉంటాయని చెప్తాడు దేవుడు. నేను ఎలా ఉంటానో నా బిడ్డలు అలాగే ఉండాలని కోరుకుంటాను కదా. కాబట్టి అలాగే ఉండాలని కోరుకున్నప్పుడు ఈయన కూడా అంత టైం పట్టింది, అలాగే నడుచుకుంటూ వచ్చినాడు కదా. తర్వాత లేకపోయినా అంటే ఏమంటే ఆయన తీసుకెళ్ళిపోయాడు. చూడండి ఇక్కడ ఎన్ని విషయాలు కల్పిస్తుంది అంటే భక్తి గురించి తెలియపరుస్తున్నాడు, దేవుని గురించి కంప్లీట్ గా తెలుసుకునే విషయాన్ని గమనించవచ్చు. లాస్ట్ వర్డ్ ఏమంటుంది, తర్వాత రాకడా కూడా సూచిస్తుంది ఇక్కడ. అంటే దేవునితో తీసుకెళ్ళిపోయాడు అంటే హీ వాజ్ నాట్, అతను లేకపోయినో ఎక్కడ వెళ్ళిపోయాడు, ఫర్ గాడ్ టుక్ హిమ్, దేవుడు తీసుకొని పోయిను. ఎంత మంచి మాట. అంటే మనం కూడా దేవుడు అలాగా ఉండాలి అని ఆయన మనకి చూపిస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. మీరు కూడా గుర్తు చేసుకోండి, వాక్యానుసారంగా జీవించాలి. దేవుని మాటలు అగ్ని వంటి మాటలు. మనం ఈ మాటల్ని గమనిస్తున్నప్పుడు ఏంటి అసలు అంత చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకొని అన్ని తెలుసుకొని ఉంటాయి, కానీ ఆ సమయం పట్టింది ఆయనకి. అంత ఏజ్ అంటే 65 years ఆయన్ని కంప్లీట్ గా దేవుని తెలుసుకోగలిగాడు. తన కుమారులు పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళకి సంతానం అయిన తర్వాత దేవుని వెంబడించడానికి ఆయనకి హృదయం వచ్చింది. చూడండి ఎప్పుడు దేవుని కంప్లీట్ గా తెలుసుకోగలుగుతారో, దేవుని మాటలు ఎప్పుడు అంగీకరిస్తారో కంప్లీట్ గా, ఎప్పుడు దేవుని కంప్లీట్ గా తెలుసుకొని నడవగలుగుతారో అనేది ఎవరు చెప్పలేము కదా. ఈ విషయాన్ని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, కానీ అందరూ అంతవరకు ఉండాలని ఇష్టం లేదు. దేవుడు యవనస్తుల్ని నా కాడి మోయాలి, నా సేవ చేయాలి అంటున్నాడు. కానీ ఇట్లాంటి పరిస్థితులు కూడా ఆయన నాతో దేవునితో నడిచారు, మీరు కూడా నడవాలి అని మనకి దేవుడు గుర్తు చేస్తున్నాడు అనమాట. ఈ విధంగా మనం గమనించినప్పుడు